గత వారముగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమిటయ్యానంటే, చెవులు గలవాడు నా మాట వినుగాక అని మాట్లాడుతున్నారు. అంటే నువ్వు చెవులు ఉండాలి. ఏ చెవులయ్యానంటే, అందరికీ మనకి శరీరానికి సంబంధించిన చెవులు ఉన్నాయి, కానీ ఆత్మీయ చెవులు ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయ చెవులు అనంటే ఆయన వాక్యాన్ని విని దానిని గైకొని దాని ప్రకారంగా నడిచేవారుగా ఉండాలి అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ విధముగా నడిస్తే, గత వారము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఏమి జరుగుతుంది వాక్యము వింటే? మొదట నీకు రక్షణ కలుగుతుంది, రెండవదిగా నీవు ఆత్మను పొందుకుంటావు, మూడవదిగా నీ చేత దేవుడు అద్భుత కార్యములు చేయిస్తాడు. అంతేకాదు అక్కడితో నేను విడిచిపెట్టాడు. ఏమి చేస్తాడో తెలుసా? ఆయన వాక్యము వింటే ఏమి పొందుకుంటావో తెలుసా? స్వస్థతను పొందుకుంటావు. గత వారము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ఈ వారము పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటనే మనతో మాట్లాడును గాక. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మూడవదిగా ఆయన మాట వింటే ఏమి జరుగుతుందో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చెవి యొగ్గు నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. చాలు తల్లి, 6వ వచనము చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమెందే ఆయనను వెదకండి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను మీరు వేడుకొనండి ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆయన అంటూ ఉన్నారయ్యా, నా మాట వినాలి, నా మాట వింటే మీరు ఏమి చేస్తారో తెలుసా? మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. మీరు జీవించి ఉంటారని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట వినాలంటే ఏమి చేయాలయ్యా? ఆయన లేఖనము సెలవిస్తుంది, ఆయన మాట వినాలంటే ఆయన దగ్గరికి నువ్వు రావాలి. ఆయన దగ్గరికి వచ్చి నీ చెవి యొగ్గి ఆయన మాట వింటే నీవు బ్రతుకుతావని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఆయన మాట వినాలంటే మనం ఎక్కడికి రావాలయ్యా? ఆయన సంఘములోనికి, ఆయన మందిరములోనికి, ఆయన బలిపీఠం దగ్గరికి, ఆయన ఎక్కడైతే నిలబడి మాట్లాడుతున్నారో అక్కడికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఈరోజు రావడం లేదు, ఈరోజు ప్రజలు రావడం లేదు. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, నా మాట విని మీరు బ్రతకాలంటే మొదట మీరు నా యొద్దకు రండి, నా బలిపీఠం దగ్గరికి రండి. ఇదిగో నేను ఉన్నాను కాబట్టి నా మందిరములోనికి రండి. అప్పుడు మీరు వింటే మీరు బ్రతుకుతారు. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం, నాకు వాక్యము తెలుసు కదా అనుకుంటూ ఉన్నాం, నాకు ప్రార్థన తెలుసు కదా అనుకుంటూ ఉన్నాం, ఇంటి దగ్గర ఉంటూ ఉన్నాం, దేవుడు నా వాడే అనుకుంటూ ఉన్నావు. అలాంటి వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అపోస్తులు గారు సంఘాన్ని కట్టమని చెప్పారు? ఎందుకు దేవాతి దేవుడు పేతురుని అంటూ ఉన్నారు, ఇదిగో నా బండ మీద సంఘాన్ని కట్టమని అంటూ ఉన్నారంటే ఆ సంఘములో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ సంఘములో యాజకుడు ఉంటూ ఉన్నారు, ఆ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటూ ఉన్నారు, ఆ సంఘంలో వాక్యము వినబడుతుంది. కాబట్టి నువ్వు బ్రతకాలి అని అంటే మొదట నీవు రావలసింది సంఘానికి రావాలి. నువ్వు సంఘానికి రాకుండా దేవుడు నాకు తెలుసు అనంటే బయట సాతానుడు ఉంటూ ఉన్నాడు. అందుకే నువ్వు బ్రతకాలంటే మొదట సంఘానికి రావాలి. ఈరోజు క్రైస్తవులు రక్షింపబడిన బిడ్డలో ఏమి కనబడుతుందో తెలుసా? దేవుడు నా వాడే. నాకు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు నేను చూడకుండా చెప్పగలను. మంచిదే, చూడకుండా చెప్పగలను. కానీ ఆయన అంటూ ఉన్నారు, నా దగ్గరికి వస్తే మీకు కాపుదల, నా దగ్గరికి వస్తే వాక్యము లీనానికి వస్తుంది, నా దగ్గరకు వస్తే మీరు బ్రతుకుతారని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం దగ్గరికి వస్తూ ఉన్నామా? ఈరోజు ఇదే ఒక వారం వస్తూ ఉన్నాం, మిగతా వారాలు మన సొంత పనులు పెట్టుకుంటూ ఉన్నాం. ఈరోజు నీ సొంత పనులు పెట్టుకుంటే రెండవ రాకడ వచ్చేటడికి నువ్వు బయట ఉంటే సంఘములో లేకుండా నువ్వు ఎత్తపడవు. ఆయన పిలిచేది నేను ఒక్కరినే పిలవడంలే. ఆయన పిలిచే పిలుపు ఏమిటంటే, పరిశుద్ధ సంగమా నువ్వు నా దగ్గరికి రా, పెండ్లి భార్య నువ్వు నా దగ్గరికి రా, సహవాసము సంఘములో ఉంటే నువ్వేమి చేస్తావు అని అంటే, మూడవదిగా అంటూ ఉన్నారు, నువ్వు బ్రతుకుతావు అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి మనము చూసినట్లయితే మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చూద్దాం.
ఒక ఆయన ఎందుకు వచ్చాడు ఆయన దగ్గరికి అనంటే ఆయన చక్కగా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నారు. మార్కు రాసిన సువార్త ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజమందరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజమందరపు అధికారితో చెప్పిన. చాలు తల్లి, సమాజమందిర అధికారి తన బిడ్డ 12 సంవత్సరములో ఆ చిన్న బిడ్డ కోసం వచ్చాడు. ఆమె చనిపోవడానికి సిద్ధముగా ఉందయ్యా, నువ్వు రక్షిస్తావు కదా, మాట వింటే ఆ బిడ్డ బ్రతుకుతుందని చెప్పి దేవుని యందు విశ్వసించి దేవాతి దేవుని దగ్గరికి వచ్చాడు. దేవాతి దేవుడు ఏమి చేస్తూ ఉన్నారు అనంటే సువార్తను ప్రకటించుకుంటూ ఆ గ్రామం వెంబడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈయన వచ్చి మాట్లాడుతున్నాడయ్యా, నా బిడ్డ ఇదిగో చనిపోవడానికి సిద్ధముగా ఉంది అని మాట్లాడుతున్నారు. కానీ యేసయ్య ఏమి చేస్తున్నారంటే ఆ సువార్తను ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు. వెనకాల ఎవరు వస్తూ ఉన్నారంటే ఈ సమాజ మందిరపు అధికారి యాయిరు కూడా వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండగా ఇంటి దగ్గర నుంచి వారు వచ్చి అని లేఖనము సెలవిస్తోంది. వారు వచ్చి సమాజపు అధికారితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారయ్యా అనంటే, నువ్విక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని మాట్లాడుతున్నారు. అంటే వారు ఎవరయ్యా వారు అనంటే 40వ వచనంలో చూద్దాం. అందుకు వారు ఆయనను అపహాసించిరి, అయితే ఆయన వారినందరినీ బయటికి పంపివేశను. ఇంకా ఎవరయ్యా వారు అనంటే 38వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. సమాజపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూసి, ఎవరయ్యా, వాక్యాన్ని జాగ్రత్తగా విందాం, ఎవరయ్యా సమాజ మందిరపు అధికారి దగ్గరికి వచ్చారంటే, ఒకటి ప్రలాపించేవారు, ఏడ్చేవారు, రెండవదిగా గోల చేసేవారు, మూడవదిగా వాక్యాన్ని దేవుని అపహాసించేవారు కొంతమంది సమూహము యాయిరు దగ్గరికి వచ్చారు. యాయిరు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, నువ్వు దేవుని వాక్యం వింటూ ఉన్నావు, దేవుని మాట వింటూ ఉన్నావు, శక్తి గల మాట వింటూ ఉన్నావు, జీవపు గల మాటలు వింటూ ఉన్నావు, నువ్వు మాట ఇంకా వినవసరం లేదు. ఎందుకయ్యానంటే నీ కూతురు చనిపోయింది, ఇంక నువ్వు అక్కడ ఉండవసరం లేదు, నువ్వు ఇంటికి వచ్చి ఆ సమాధి కార్యక్రమంలో నువ్వు పాల్గొమని అపహసించేవారు, గోల చేసేవారు, దేవుని అయ్యో ప్రలాపించేవారు మాట్లాడుతున్నారు. దేవుడు ఆ మాటను ఆలకించి అంటూ ఉన్నారు, ఓ యాయిరు, వారి యందు నీవు లక్ష్యముంచుకు. వారి మాటల యందు లక్ష్యముంచితే నువ్వు భయపడతావు, వారి మాటల యందు లక్ష్యముంచితే నీ విశ్వాసం పోతుంది, వారి మాటల యందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు భయపడవద్దు, వారి మాటల యందు లక్ష్యముంచక నా మాటల యందు నా యందు నీవు విశ్వసించు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీ బిడ్డలు ఆత్మీయ స్థితిలో మరణమైపోవడానికి, రోగములతో బాధపడడానికి, ఈరోజు శాంతి సమాధానం లేకుండా ఈరోజు మనము ఉండడానికి గల కారణం ఏమిటయ్యానంటే దేవుని మాటలు వినడం లేదు, దేవుని యందు లక్ష్యం ఉంచడం లేదు, దేవుని యొక్క శక్తి గల మాటలు మన హృదయంలోనికి వెళ్ళడం లేదు. ఎవరెవరో మాటలు వింటూ ఉన్నాం, అపహసించేవారి మాటలు వింటూ ఉన్నాం, గోల చేసేవారి మాటలు వింటూ ఉన్నాం, దేవుని అంటే విరుద్ధమైన అవిశ్వాసుల మన మాట వింటూ ఉన్నాం, ఈ లోక మనుషుల మాట వింటూ ఉన్నాం, రకరకాల మాటలు వింటూ ఉన్నావు. కాబట్టి ఈరోజు సంగమునకు వచ్చినా సరే నువ్వు ఆత్మీయంగా చనిపోతూ ఉన్నావు, సంగముకు వచ్చిన నీ బిడ్డలు చనిపోతూ ఉన్నారు. గల కారణము ఏమిటంటే ఆయన మాటల యందు లక్ష్యం ఉంచడం లేదు. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు మంచిదే, నువ్వు రక్షణ పొందుకున్నావు మంచిదే, కానీ ఆయన మాటల యందు లక్ష్యం ఉంచక సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు అవిశ్వాసుల మాట, దేవుడు అంటే అపహసించేవారు, పరిశుద్ధాత్మ అంటే గేలన చేసేవారు, పరిశుద్ధాత్మ అంటే నమ్మని వారు, అవిశ్వాసుల మాట నువ్వు వింటూ ఉన్నావు. అందుకే కుటుంబాల్లో మరణములు ఏలుబడి చేస్తున్నాయి. అందుకే యెషయా గ్రంథములైన మాట్లాడుతున్నారు, మొదట నా యొద్దకు రండి, వచ్చి చెవియొగ్గి మాట వింటే మీరేమవుతారో తెలుసా, బ్రతుకుతారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం, రక్షింపబడ్డాం, ఒకప్పుడు జీవించి ఉన్నాం, కానీ ఇప్పుడు మరణములోనికి వెళ్ళిపోతూ ఉన్నావు. మరణములోనికి వెళ్ళిపోవడం అంటే పాపములోనికి వెళ్ళిపోవడమే, మరణములోనికి వెళ్ళిపోవడం అంటే అనారోగ్యములోనికి వెళ్ళిపోవడమే, మరణములోనికి వెళ్ళిపోవడం అంటే ఆత్మీయ స్థితిలో నువ్వు జీవించలేని ఉన్న స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. కారణం ఏమిటో తెలుసా,
ఆయన మాటల యందు లక్ష్యం ఉంచడం లేదు. ఇతను యాయిరు ఏమి చేశాడో తెలుసా? వారందరినీ పక్కన పెట్టాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గోల చేసేవారి మాట వినలేదు, అపహసించేవారి మాట వినలేదు, ఇదిగో ఏడ్చేవారి మాట వినలేదు, కానీ దేవుని యందు లక్ష్యం ఉంచాడు. హల్లెలూయా. దేవుని యందు లక్ష్యం ఉంచినప్పుడు దేవాది దేవుడు యాయిరు ఇంటికి వెళ్ళాడు. యాయిరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడో 41వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ చిన్నదానను చెయ్యి పెట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. హల్లెలూయా. అంటే ఆ మాట విన్న వెంటనే ఆ చిన్నది లేచి నడిచేసాగను. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఈరోజు ఎందుకు మనము చనిపోతూ ఉన్నాం, ఎందుకు మనము ఆత్మీయ స్థితిలో మన బిడ్డలు చనిపోతూ ఉన్నారు గల కారణం ఏమిటంటే ఆయన స్వరము వినలేని స్థితిలో ఉంటూ ఉన్నాం, ఆయన దగ్గరికి రాలేని స్థితిలో ఉంటూ ఉన్నాం, ఆ యొక్క మాటలు, జీవగల మాటలు మనము వినలేని స్థితిలో ఉంటూ ఉన్నాము. కాబట్టి మరణమునకు దగ్గరైపోతూ ఉన్నారు. కొంతమంది బిడ్డలు ఆత్మీయ స్థితిలో మరణమైపోతూ ఉన్నారు. ఆ పాపములోని కొట్టుమిట్లాడిపోతూ ఏమి చేస్తున్నారో తెలుసా? పాతాళంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే యెషయా గారు మాట్లాడుతున్నారు 3వదిగా, నా మాట వింటే మీరు బ్రతుకుతారు. నా మాట వినాలంటే నా దగ్గరికి మీరు రావాలి. యాయిరు ఎవరి దగ్గరికి వచ్చాడంటే దేవుని దగ్గరికి వచ్చాడు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో వినకూడని మాటలు వింటూ ఉన్నాడు, కానీ దేవుని మాట యందు లక్ష్యం ఉంచాడు. హల్లెలూయా. లక్ష్యం ఉంచగా దేవాంతి దేవుడు ఆ యొక్క ఇంటికి వెళ్ళి ఆ యొక్క చిన్నదానితో మాట్లాడుతున్నాడు. ఆ చిన్నదానితో మాట్లాడేటప్పుడు ఆయన ఒక చక్కని మాట తండ్రితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యాయిరు, వీరందరూ ఎవరయ్యా? ఎవరున్నారు ఆ ఇంటిలో? ఏడ్చేవారు. ఎక్కడ? మరణమైన స్థితిలో, మరణ పడకములో ఉన్న ఆ గదిలో ఎవరు ఉన్నారు తెలుసా? ఏడ్చేవారు కొంతమంది, గోల చేసేవారు కొంతమంది, దేవుని వాక్యమును, దేవుని ఆత్మను, సంఘమును, యాజకులను అపహసించే వారిని ఎక్కడ ఉన్నారంటే యాయిరు ఇంటిలో ఉన్నారు. యాయిరు యొక్క చిన్న కుమార్తె చనిపోవడానికి గల కారణం ఏమిటయ్యానంటే దేవుని వాక్యము యాయిరులో లేదు. యాయిరు ఎవరో తెలుసా? సమాజ మందిరపు అధికారి, వాక్యమును ఎరిగిన వాడే, వాక్యమును తెలిసిన వాడే, పరిశుద్ధాత్మ అంటే ఎవరో ఎరిగిన వాడే. కానీ ఇంటిలో ఏమి ఏలుబడి చేస్తున్నాయి తెలుసా? గోలలు ఏలుబడి చేస్తున్నాయి. ఈరోజు టీవీ గోలలు ఏలుబడి చేస్తున్నాయి, ఈరోజు సెల్ ఫోన్లు గోలలు ఏలుబడి చేస్తున్నాయి, ఈరోజు ఇంటిలో సీరియల్స్ ఏలుబడి చేస్తున్నాయి, ఈరోజు ఇంటిలో సినిమాలు ఏలుబడి చేస్తున్నాయి. ఈరోజు నీ బిడ్డ మరణమైపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వినబడవలసిన కేకలు ఇంటిలో వినబడడంలే. ఈరోజు నీ కేకలు, ప్రార్థన కేకలు వినబడాలి. ఈరోజు దేవుని కేకలు నీ ఇంటిలో వినబడాలి. ఈరోజు నువ్వు చేసే ఆరాధన కేకలు ఇంటిలో వినబడాలి. ఇంటిలో ఇవి వినబడలేని కారణముగా అపహాసకులు టీవీ ద్వారా వస్తూ ఉన్నారు, అపహాసకులు అవిశ్వాసుల ద్వారా వస్తూ ఉన్నారు, అపహాసులు నీ రక్త సంబంధుల ద్వారా వస్తూ ఉన్నారు, అవిశ్వాసములు నీ యొక్క తల్లి తండ్రుల ద్వారా వస్తూ ఉన్నారు. ఈరోజు ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? ఈరోజు బిడ్డలు చనిపోవడానికి గల కారణం గృహములో రకరకములైన అపహాసకులు. ఇంటిలో ఒకరు వాక్యాన్ని దూషించేవారు, ఒకరు ఆత్మను దూషించేవారు, ఒకరు సంఘమును దూషించేవారు, ఒకరు యాజకులను అపహసించేవారు. ఈ గృహాల్లో ఏలుబడి చేస్తున్న కారణముగా ఈరోజు గృహాల్లో మరణం ఏలుబడి చేస్తుంది. గృహాల్లో ఏమి ఏలుబడి చేయాలి? దేవుని వాక్యము ఏలుబడి చేయాలి. గృహంలో ఏమి ఏలుబడి చేయాలి? ఆత్మ ఏలుబడి చేయాలి. గృహంలో ఏమి ఏలుబడి చేయాలి? ఆత్మతోను సత్యముతోను ఆరాధించి ఆరాధన ఏలుబడి చేయాలి. హల్లెలూయా. యాయిరు కుమార్తె చనిపోవడానికి గల కారణం అపహాసకులు ఉన్నారు, గోల చేసేవారు ఉన్నారు, ఏడ్చేవారు ఉన్నారు. వారందరినీ దేవుడు ఇంట్లోనికి వచ్చిన తర్వాత వాళ్ళందరిని పంపించమని యాయిరుతో మాట్లాడాడు. హల్లెలూయా. వారందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత పేతురు, యోహానులు, యాకోబులతో పాటు యాయిరుతో పాటు దేవుడు లోపలికి వచ్చారు. హల్లెలూయా. వచ్చిన వెంటనే ఆ చిన్నదానితో మాట్లాడుతున్నాడు. వచ్చిన దాన చేపట్టుకొని లేచిన వెంటనే కూర్చున్న వెంటనే ఆయన ఏమి మాట్లాడుతున్నారో 41వ వచనం 43వ వచనం చదవండి తల్లి. ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఎందుకు ఆమె చనిపోయిందని అంటే ఆహారం లేక చనిపోయింది.
ఏమిటి ఆహారం అనంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, జీవమును ఆహారమును నేనై ఉన్నాను. ఆ ఇంటిలో ఏమి లేదు తెలుసా? జీవము లేదు. ఆ ఇంటిలో ఏమి లేదు తెలుసా? దేవుని వాక్యమైన ఆహారం లేని కారణముగా ఆ యొక్క చిన్న బిడ్డ చనిపోయింది. ఈరోజు బిడ్డలు చనిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నీ ఇంటిలో జీవము ఏలుబడి చేయడం లేదు. నీ ఇంటిలో ఆయన ఆహారమైన వాక్యము ఏలుబడి చేయడం లేదు. రకరకాల మనుషులను నువ్వు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నావు. రకరకాల మనుషులను ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నావు. రకరకాల గోల చేసేవారిని, అపహసించేవారిని, ఏడ్చేవారిని ఇంటిలో నువ్వు పెట్టుకుంటూ ఉన్నావు. వాక్యానికి స్థానం ఇవ్వడం లేదు. ఆత్మకు స్థానం ఇవ్వడం లేదు. ఆరాధనకు స్థానం ఇవ్వడం లేదు. జీవము గల ఆయన మాటలకు స్థానం ఇవ్వడం లేదు. ఈరోజు స్థానం ఇవ్వకపోతే ఒకనొక రోజు నన్ను బిడ్డలు చనిపోతారు ఆత్మీయంగా. తర్వాత నువ్వు చనిపోతావు ఆత్మీయంగా. తర్వాత నీ కుటుంబం అంతా పాపములో కొట్టిమిట్లాడుతుంది. అందుకే యెషయా గారు అంటూ ఉన్నారు, నా మాట వింటే మీరు బ్రతుకుతారు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన మాటలు నీ గృహంలో ఏలుబడి చేస్తున్నాయా? నీ మాటలు ఆయన గృహమైన నీ దేహంలో ఏలుబడి చేస్తున్నాయా? ఆయన మాటలు ఆయన ఆత్మైన పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క దేవాలయమైన ఆ శరీరంలో ఏలుబడి చేస్తూ ఉన్నారా తల్లి? ఏలుబడి చేయకపోతే నువ్వు మరణిస్తావు. మూడవదిగా ఆయన మాట్లాడుతున్నారు, నా మాట వింటే మీరు బ్రతుకుతారు. ఈరోజు నువ్వు నీ గృహంలో నీ బిడ్డలు బ్రతికే ఉన్నారా, లేదా ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో కొన ఊపిరితో ఉన్నారేమో? జాగ్రత్త తల్లి. నీ బిడ్డలు నువ్వు పరీక్షించుకోవాలి. నీ యొక్క భర్తను నువ్వు పరీక్షించాలి. నీ ఆత్మీయ స్థితిని నువ్వు పరీక్షించుకోవాలి. ఈరోజు మరణం మనకు దగ్గరికి ఉంటే దేవుని మందిరానికి నడిపించు, ఆయన వాక్యాన్ని వినిపించు. యాయిరు కుమార్తె ఏ విధముగా బ్రతికిందో దేవాతి దేవుడు నీ బిడ్డలను ఆ విధముగా బ్రతికించునుగాక. హల్లెలూయా. అంతేకాదు యెషయా గారితో మాట్లాడుతున్నారు ఏమిటైనంటే, నా మాటలు వింటూ ఉంటే నేనేమి చేస్తానో తెలుసా? దావీదుతో చేసిన నిబంధన మీతో నేను చేస్తానని మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 55వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి మరలా చదవండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. అంటే మీరు వింటూ ఉండగా, ఆయన మందిరంలో నివసిస్తూ ఉండగా ఆయన నీతో ఒక నిబంధన చేస్తారట. ఎవరితో చేసిన నిబంధన అయ్యానంటే దావీదుతో చేసిన నిబంధన. ఏమిటయ్యా నిబంధన అనంటే, ఇప్పుడు మనము చదువుకున్నాం ఆ కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు ఏమిటనంటే, నువ్వు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవయ్యా. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నువ్వు పరిశుద్ధుని శరీరమును కుళ్ళు పెట్టనివ్వవయ్యా అని వాగ్దానము చేశారు. ఎవరితో చేశారంటే దావీదుతో చేశారు. ఇదే వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధన గ్రంథంలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 34వ వచనములో ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. దావీదుని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. చదువు. ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అవి నమ్మకములైనవని చెప్పాను. హల్లెలూయా. అంటే కీర్తనల గ్రంథంలోనే కాదు, అపోస్తలుడైన పౌలు గారు ఈ వాగ్దానాన్ని నిబంధన ఆ యొక్క కొత్త నిబంధన గ్రంథంలోనూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే నువ్వు వాక్యము వినడము ద్వారా నీతో దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏమిటి నిబంధన అంటే, ఆయన అంటూ ఉన్నారు, నీ ఆత్మను పాతాళములో ఆయన విడిచిపెట్టాడు, నీ యొక్క శరీరమును ఆయన కుళ్ళు పట్టనివ్వడు. అంటే దాని అర్థము ఏమిటయ్యానంటే, యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము ఒక్కసారి మనము చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనము చదవండి తల్లి. ఆయన స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఆయన అంటూ ఉన్నారు ఏమిటంటే, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నా యందు విశ్వసించువాడు చనిపోతాడని మాట్లాడుతున్నారు.
ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోవు కదా. ఎందుకయ్యానంటే ఆయన పునరుద్ధానమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచిన నువ్వు చనిపోతూ ఉన్నావనంటే, ఒకప్పుడు నీవు ఎక్కడ పుట్టావు అనంటే పాపములోనే పుట్టావు. దావీదు గారు అంటూ ఉన్నారు, నా తల్లి గర్భము ఏ విధముగా నేను జన్మించానంటే నేను పాపములోనే పుట్టాను, నేను పాపములోనే జన్మించాను. అంటే నువ్వు పాపములో ఉండి నువ్వు ఆయనను విశ్వసించినట్లయితే నువ్వు ఈ శరీరానుసారముగా నువ్వు పాపము చేశావు, నీ పితరులు పాపము చేశారు, నీ తల్లి పాపములో నేను జన్మించింది కాబట్టి ఈ వాక్యానుసారముగా నువ్వు చనిపోతావు. మొదటి మరణము నీకు అందరికీ వస్తుంది. మొదటి మరణము దావీదు గారికి కూడా వచ్చింది. మొదటి మరణము అబ్రహాము గారికి కూడా వచ్చింది. మొదటి వరము భక్తులందరికీ వచ్చింది. అంటే నువ్వు ఈ మరణములోనూ కూడా ఈ పాపములోనూ కూడా విశ్వసిస్తే నువ్వు పాపములో జన్మించావు కాబట్టి మొదటి మరణం అందరికీ సహజమని ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు మరణించేటప్పుడు ఆయన యందు రెండవదిగా నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు ఎన్నడూ కూడా చనిపోవని మాట్లాడుతున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన వాక్యము వినడము ద్వారా నువ్వు పాపములో ఉన్న మనిషివి, నువ్వు బ్రతికి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు మొదట పాపము చేసావు కాబట్టి ఈ మొదట పాపమును బట్టి ఆదాము అవ్వ చేసిన అతిక్రమమును బట్టి ఈ మొదటి మరణం అందరికీ సహజము. కానీ ఆయనను విశ్వసించినప్పుడు ఈ మొదటి మరణములోనూ కూడా నువ్వు మరణమైపోతావు, ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది, ఈ ఆత్మ దేవుని దగ్గర వెళ్ళిపోతుందని అని నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే ఆయన అంటూ ఉన్నారు ఏమిటో తెలుసా, నీ ఆత్మను పాతాళములో విడిచిపెట్టను, నీ శరీరమును కుళ్ళు పెట్టను. అంటే రెండవ రాకడలో నీ శరీరము ఆ మహిమా శరీరముగా మార్చబడుతుంది, నీ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము వింటూ ఉన్నామా, ఈ రక్షణతో ఆగిపోతుంది సరిపోతుంది అనుకుంటున్నాం, ఈ స్వస్థతలు జరిగిపోతే నేను వాక్యాన్ని వినవసరం లేదు, సంఘముతో సహవాసంతో నాకు పని లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. యెషయా గారు అంటూ ఉన్నారు, నా యొద్దకు మీరు రండి, మీరు బ్రతుకుతారు. మీరు బ్రతికి కూడా నా మాటలు వింటే మీతో నిబంధన నేను చేస్తాను. ఏమిటి నిబంధన అంటే పునరుద్ధానమును జీవమును నేనై ఉన్నాను. నా యందు విశ్వసించి మీరు మరణిస్తూ ఉన్నారు, అయినా సరే మీ విశ్వాసము ద్వారా వాక్యము వింటే మీరు మరలా బ్రతుకుతారు, ఇంకెన్నటికీ చనిపోరు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నిబంధన నీతో చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు మన వాక్యం వినగలుగుతున్నామా? ఈ వాక్యము వినడం ద్వారా నీ ఒక ఆత్మను ఆయన పాతాళములో విడిచిపెట్టడు తల్లి. నీ శరీరమును కుళ్ళు పట్టనివ్వడు. రెండవ రాకడలో నీ మహిమ, ఈ శరీరము భూమిలో ప్రాతిపెట్టిన ఈ శరీరం ఏమి జరుగుతుందో తెలుసా? మహిమా శరీరముగా లేపబడుతుంది. హల్లెలూయా. నీ ఆత్మ ఆయనతో పాటు మధ్యాకాశానికి కొనుగోబడుతుంది. ఆ వాగ్దానాన్ని ఇస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చబడాలనంటే ఏమి చేయాలంటే, ఒకటి వాక్యము నువ్వు వింటూ ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు ఏమిటనంటే, మీరు ప్రభు బలను సమీపించేటప్పుడు ఏమి చేయాలనంటే ఎడతెగక ప్రార్థనలోను, ఎడతెగక వాక్యములోను, ఎడతెగక రొట్టె విరుచుటలోను మీరు ఉండండి. ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా? ఆయన మాట్లాడుతున్నాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయము. ఇది మీరు సేవిస్తూ ఉండగా మీలో ఏమి పుడుతుందో తెలుసా? జీవము పుడుతుంది. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు రక్షింపబడిన బిడ్డవు, ఆయన వాక్యముతో పాటు నువ్వేమి సేవిస్తూ ఉండాలంటే ఈ ప్రభు బలను సేవిస్తూ ఉండాలి. ఏ విధముగా సేవిస్తూ ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారంటే, ఎడతెగక సహవాసము, ఎడతెగక ప్రార్థన, ఎడతెగక వాక్యములను ఉండి అప్పుడు మీరు రొట్టెను ఎడతెగక మీరు పాటించండి అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు నీలో వాక్యం ఉంటుందా? నాలో వాక్యం ఉంటుందా? ప్రార్థన చేయగలిగావా? ఎప్పుడో ప్రార్థన చేసో, ఎప్పుడో మోకరించో, ఎప్పుడో కొన్ని దినాలుగా ఉండి ఎప్పుడో నీ కష్టం వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నావు. ప్రార్థనలో ఉండగలుగుతున్నామా? ఆయన సంఘంలో సహవాసములు ఉండగలుగుతున్నామా? ఏమిటయ్యా అనంటే, ఉంటే మీరు
బ్రతుకుతారు. హల్లెలూయా. వాక్యము వింటూ ఉండగా నువ్వు బ్రతుకుతావు, ఆత్మీయ స్థితిలో రక్షణ పొందుతావు. మరల నువ్వు వింటూ ఉండగా నువ్వేమి చేస్తావో తెలుసా? ఇంకెన్నటికీ చనిపోకుండా ఉంటావు. హల్లెలూయా. ఒకటి, వాక్యము నువ్వు వింటూ ఉండాలి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయన సంఘముతో సహవాసముతో ఉంటూ ఉండాలి. అప్పుడు నువ్వు రొట్టెను తీసుకుంటూ ఉండగా ఆయన నీతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన ఏమిటనంటే, పునరుద్ధానమును జీవమును నేను పునరుద్ధానమునై ఉన్నాను, నేను జీవమునై ఉన్నాను. కాబట్టి ఆ పునరుద్ధాన శక్తి నీలోనికి వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒకటి, ఆయన వాక్యము వింటూ ఉన్నప్పుడు. రెండవదిగా ఏమిటో తెలుసా? నువ్వు ఎడతెగకుండా ప్రభు బలను సమీపిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధముగా, హల్లెలూయా, పరిశుద్ధముగా ఉండాలి. నువ్వు పరిశుద్ధముగా ఎడతెగకుండా ఆయన వాగ్దానమును నెరవేర్చాలి. అందుకే ఆయన కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, ఇదిగో నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది నిజమైన నా శరీరము, నిజమైన నా రక్తము. మీరు సేవిస్తూ ఉండగా మీలోకి ఏమి వస్తుందో తెలుసా? జీవము వస్తుంది. అప్పుడు మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. ఈ నిబంధన దావీదుతో చేశాడు ఆయన. అంటే ఒకటి, వాక్యము వింటూ నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూ, నువ్వు విశ్వాసతను కాపాడుకుంటూ పరిశుద్ధముగా ఈ పరిశుద్ధమైన ఆ భోజనమును సేవిస్తూ ఉంటే అప్పుడు నువ్వు పునరుద్ధానములో నువ్వు బ్రతుకుతావు అని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా సేవిస్తున్నాం? ప్రభు వలన మన ఇష్టానుసారంగా సేవిస్తున్నాం, వాక్యాన్ని పక్కన పెడుతున్నాం, జీవం గల మాటలను పక్కన పెడుతున్నాం. ఎవరో తీసుకుంటూ ఉన్నారు, నేను తీసుకుంటూ ఉన్నాను. ఎవరో వస్తూ ఉన్నారు, నేను వస్తూ ఉన్నాను. పరీక్షించుకోకుండా, పరిశీలించుకోకుండా ఈరోజు నువ్వు తీసుకుంటూ ఉన్నావమ్మా. దేవుడు నీతో వాగ్దానం చేశాడు, పునరుద్ధానమును జీవమును నేనే. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, ఎడ తెగక రొట్టె విరుచుట యందు మీరు పాల్గొనండి. పాల్గొంటే నీలో కలిగేది శక్తి కలుగుతుంది, నీలో కలిగేది జీవము కలుగుతుంది. మరణించిన ఆ యొక్క శరీరము దేవుడు నిన్ను కుళ్ళు పట్టనివ్వకుండా మహిమాదేహముగా ఆయన లేపుతాడు. నీ ఆత్మను పాతాళములో విడిచిపెట్టకుండా, ఆ నరకములో విడిచిపెట్టకుండా నిరంతరము ఆయన సింహాసనము దగ్గర ఉండే భాగ్యము నీకు ఇస్తాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంచున్నాం? ఆయన మాటను గౌరవిస్తూ ఉన్నావా? ఆయన వాక్యానుసారంగా మనం నడవగలుగుతున్నావా? ఆయన వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామా తల్లి? ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, రెండు విషయాలు మాట్లాడాడు. ఒకటి ఏమిటయ్యానంటే, నా మాట వినండి మీరు బ్రతుకుతారు. మీరు బ్రతికి కూడా ఇంకా నా మాట వింటే మీరు ఎన్నటికీ చనిపోరు. ఆ చనిపోకుండా ఉండాలంటే ఒకటి ఆయన మాట, రెండవదిగా ఆయన ప్రభు బల. హల్లెలూయా. నీ జీవితాంతము కూడా నువ్వు మరణించే వరకు కూడా నువ్వు చేస్తూ ఉండాలి. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు ఇదేదో ఏదో అర్థము కాకుండా ఇదేదో అందరూ తీసుకుంటూ ఉన్నాని అపరిశుద్ధంగా మనం తీసుకుంటూ ఉన్నాం. దానివల్ల నీలో జీవం రాదు, దానివల్ల నీలో రోగాలు ఏర్పడి చేస్తాయి. దాని ద్వారా నీలో దేవుడు రారు, నీలో అపవాది చోటిస్తూ ఉన్నావు. జాగ్రత్త తల్లి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిష్టానుసారంగా తిరిగి, నిష్టానుసారంగా మాట్లాడి, నిష్టానుసారంగా వ్యర్థమైనవి చూడకూడని చూసి, నిష్టానుసారంగా వ్యర్థమైనవి తింటూ ప్రభు బలలోనికి సమీపించవద్దని ఆయన మాట్లాడుతున్నాడు తల్లి. దావీదుతో చేసిన నిబంధన నీతో చేస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? జీవమును పునరుద్ధానమును నేనని మాట్లాడుతున్నాడు. అక్కడ యోహాను సువార్తలో ఒక అతను చనిపోయాడు. ఎవరైనంటే దేవుడు ప్రేమించిన లాజరు. ఎందుకు చనిపోయాడనంటే అతను మొదట దేవుని మాటలు వినలేదు. వారి అక్క చెల్లెలు కూడా దేవుని మాట విని రక్షింపబడ్డారు. కానీ ఇతను దేవుని మాట లేకుండా మరణంలోనికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క సమాధిలోనికి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి ఆ యొక్క అక్క చెల్లెలు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయగా ఆ యొక్క అక్క అంటూ ఉంది కదా, అవి కూడా ఇదిగో ఆయన 4 రోజులు అయిపోయింది చనిపోయి. అతను ఎలా ఉన్నాడో తెలుసా? కుళ్ళు పట్టి వాసన వస్తాడయ్యా, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అంటే ఆ మరియ మాట్లాడుతుంది, అక్కడ నువ్వు వెళ్ళొద్దయ్యా, 4 దినములు అయిపోయాయి, ఆ సమాధిలో ఉన్నాడు, ఆ శరీరము కుళ్ళు పడిపోయింది, అదిగో అతని ఆత్మ పాతాళములకు వెళ్ళిపోయింది అని ఆమె మాట్లాడుతుంది. దేవుడు అంటూ ఉన్నాడు, పునరుద్ధానము జీవము నేనే. హల్లెలూయా. నా యందు విశ్వసించువాడు చనిపోయినా నా యందు విశ్వసించువాడు మరలా బ్రతుకుతాడు. హల్లెలూయా. వాడు వెంటనే దేవాతి దేవుడు వెళ్ళంటూ ఉన్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ద్వారము తీయమని చెప్పి ఆ రాతిని దొర్లించమని చెప్పి అంటూ ఉన్నాడు, ఓ లాజరు నీవు బయటికి రా.
వెంటనే లాజరు బయటికి వచ్చాడు. దేవుడు అంటూ ఉన్నాడు, అతన్ని కట్లను విప్పండి. ఎందుకు మరణించాడు మొదటనంటే కట్లతో కట్టబడి ఉన్నాడు. అతను శాపముతో కట్టబడి ఉన్నాడు, అక్రమంతో కట్టబడి ఉన్నాడు, రక్షణ లేని స్థితిలో ఉన్నాడు, మరణంలోనికి వెళ్ళిపోయాడు. గల కారణం ఏమిటో తెలుసా? దేవుని మాట యందు లక్ష్యం ఉంచలేదు. కానీ మా వాక్యము లేక అతను మరణించాడు. వాక్యము విన్న తర్వాత బయటికి వచ్చాడు. దేవుడు అంటూ ఉన్నాడు, కట్లను విప్పండి. విప్పండి అంటే వెంటనే ఏమి జరిగిందయ్యానంటే 12వ అధ్యాయము 1వ వచనంలో అతను ఎక్కడ కూర్చున్నాడు, ఏమి భుజిస్తూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఎక్కడ ఉన్నాడు తెలుసా? వాక్యము లేక మరణములో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు. కానీ వాక్యము విన్న తర్వాత మరణములోంచి బయటికి వచ్చాడు. హల్లెలూయా! కట్లు విప్పబడిన అతను ఎక్కడ ఉన్నాడో తెలుసా? పస్కా పండుగలో యేసయ్య పక్కన కూర్చొని పస్కా భోజనం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! అంటే నీవు భోజనము చేయవలసిన రీతిని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మొదట నీ వాక్యముని రక్షణలో ఉండాలి, మొదట వాక్యముని నువ్వు పరిశుద్ధతలో ఉండాలి, మొదట వాక్యముని విశ్వాసంలో ఉండాలి, మొదట వాక్యముని ఆయన మందసము దగ్గర, ఆయన పాదముల దగ్గర ఉంటే అప్పుడు నువ్వేమి చేయాలి తెలుసా? ప్రభు బలను పస్కాను నువ్వు భుజించాలి. నిష్టము వచ్చినట్లు బయట తిరిగి కాదు, నిష్టం వచ్చినట్లు స్నేహితులు తిరిగి కాదు, నిష్టము వచ్చినట్లు వాక్యము లేకుండా కాదు, నిష్టం వచ్చినట్లు సహవాసం లేకుండా కాదు, నిష్టం వచ్చినట్లు ప్రార్థన లేకుండా ఈరోజు ప్రభు బలను సమీపించకూడదు. మరణమైపోయిన లాజరు లేచిన తర్వాత, కొట్లు విప్పబడిన తర్వాత ఎక్కడ ఉన్నాడో తెలుసా? పస్కా పండుగలో యేసయ్య పక్కన ఉండి ఆయన పస్కాను భుజిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావు? పస్కా అంటే నీ పాపమన్న కట్లు ఒక్కొక్కప్పుడు విప్పబడ్డాయి, ఒకప్పుడు పరిశుద్ధముగా ఉన్నావు. ఈరోజు అనే పాపం అనే కట్లతో విప్పబడకుండా కట్టబడి ఈరోజు నువ్వు పరిశుద్ధమైన బలను సమీపిస్తూ ఉన్నావు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తల్లి, ప్రభు బలను సమీపించాలంటే మొదట ఆయన వాక్యము వినాలి. రెండవదిగా ప్రభు బలను సమీపించాలనంటే పరిశుద్ధముగా ఎడతెగకుండా వాక్యములో, ఎడతెగకుండా ప్రార్థనలో, ఎడతెగకుండా ఆ యొక్క సహవాసములో ఉండి అప్పుడు నువ్వు యేసయ్య శరీరమును రక్తమును నువ్వు సేవించాలి. తల్లి, అప్పుడు నువ్వేమి చేస్తావో తెలుసా? దావీదుతో చేసిన నిబంధన నీ ఇంటి వారితోనూ, దావీదుతో చేసిన నిబంధన సంఘముతోనూ, దావీదుతో చేసిన నిబంధన నీ బిడ్డలతోనూ ఆయన చేస్తాడు. హల్లెలూయా! రెండవదిగా ఏమిటి నిబంధన అంటే ఆయన అంటూ ఉన్నారు, పరిశుద్ధుని యొక్క ఆత్మను నీవు పాతాళంలో విడిచిపెట్టవు, నీవు కుళ్ళు పెట్టనివ్వు అని మాట్లాడుతున్నాడు. ఎరుసే విధముగా మనం ఉంచి ఉన్నాం. ఆ కుళ్ళిపోయిన దేహముతో, ఆ కుళ్ళిపోయిన ఆత్మని ఎక్కడో నువ్వు పడవేసి ఎప్పుడో భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి ఈరోజు ప్రభు వలన సమీపిస్తూ ఉన్నావు. జాగ్రత్త తల్లి, ఆయన పరీక్షించుకొని పరిశీలించుకొని పదే సార్లు మాట్లాడుతున్నాడు.